ఒక ఊరి చివరన ఉన్న ఆ పాత పెంకుటిల్లు కేవలం 4 గోడల నిర్మాణం కాదు, అది 3 తరాల సంతోషాలకు సాక్ష్యం. ఆ ఇంటి యజమాని శివయ్య తన జీవితమంతా ఆ ఇంట్లోనే గడిపాడు. తన కొడుకు వంశీ అల్లరి నవ్వులు దాగి ఉన్నాయి, కానీ వంశీ నగరంలో స్థిరపడిపోయాడు. కాబట్టి ఇప్పుడు వంశీకి ఆ ఇల్లు కేవలం పాత సామానులాగానే కనిపిస్తుంది. వంశీ ఒకరోజు పట్టణం నుండి వచ్చి ఆ ఇంటిని అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే తన తల్లిని తండ్రిని పట్నం తీసుకెళ్లి అక్కడే ఇల్లు కొనాలనుకున్నాడు. నాన్న, ఈ పాత గోడల వల్ల మనకేం ఉపయోగం? దీన్ని అమ్మేస్తే వచ్చే డబ్బుతో సిటీలో పెద్ద విల్లా కొనుక్కోవచ్చు అన్నాడు. అక్కడ నీకు అన్ని సౌకర్యాలుంటాయి అని గట్టిగా చెప్పాడు. శివయ్య కళ్ళలో నీళ్లు తిరిగినా కొడుకు సంతోషం కోసం అయిష్టంగానే ఒప్పుకున్నాడు. ఆ ఇల్లు కొనడానికి కొనుగోలుదారులు వచ్చారు. వంశీ ఉత్సాహంగా ఇంటి లోపలంతా తిరుగుతూ వారికి ఏ గతి ఎంత ధర పలుకుతుందో చెప్తున్నాడు. కానీ శివయ్య మాత్రం ఒక మూల కూర్చొని ఆ ఇంటి గోడలను తడుముతున్నాడు. ఆ గడప దగ్గరకు వెళ్ళినప్పుడు శివయ్యకి తన భార్య మొదటిసారి ఆ ఇంటికి వచ్చిన రోజు గుర్తొచ్చింది. పెరట్లో ఉన్న వేప చెట్టు కింద వంశీ ఆడుకున్న మధురమైన క్షణాలు కళ్ళ ముందు కదిలాడాయి. కొనుగోలుదారుడు చెక్కు ఇస్తూ, రేపు పొద్దున్నే ఈ ఇంటిని పడగొట్టి మేము కొత్త బిల్డింగ్ ప్రారంభించాలనుకుంటున్నాం అంటాడు. ఆ మాట వినగానే శివయ్య గుండె ఆగినంత పనైంది. పడగొడతారా అంటే నా జ్ఞాపకాలన్నింటినీ మట్టిలో కలిపేస్తారా అని ఒక్కసారిగా బిగ్గరగా ఏడ్చాడు. వంశీ తన తండ్రి ఆవేదనను చూసి ఒక్క నిమిషం తంబించిపోయాడు. తనకి కూడా ఆ ఇంట్లో గడిపిన మధుర క్షణాలు గుర్తొచ్చాయి. చిన్ననాటి రోజులు, జ్వరం వచ్చినప్పుడు ఆ పాత గదిలో తన తండ్రి గుండెలకు హత్తుకొని పడుకోబెట్టిన క్షణం గుర్తొచ్చింది. ఒక్కసారిగా వంశీకి అర్థమైంది, తాను అమ్మాలనుకుంటున్నది పాత ఇంటిని కాదు, తన తండ్రి తన తల్లి ప్రాణాన్ని అని. వెంటనే ఆ చెక్కును వెనక్కి ఇచ్చేసి, సారీ అండి, ఈ ఇల్లు అమ్మడం లేదు. నా తండ్రి కన్నీళ్లు తుడవలేని ఏ విల్లా నాకు వద్దు. ఈ ఇల్లు మా అమ్మ దీపం, మా నాన్న గౌరవం. దీన్ని అమ్మే హక్కు నాకు లేదు అని చెప్పాడు. తండ్రి కొడుకులు ఇద్దరూ ఆ పాత ఇంటి అరుగు మీద కూర్చొని సాయంత్రపు వెలుగును చూస్తుంటే ఆ ఇల్లు కూడా ఒక నిశ్శబ్దమైన చిరునవ్వు నవ్వినట్లు అనిపిస్తుంది. నీతేమిటంటే, డబ్బుతో భవనాలు కట్టవచ్చు, కానీ అనుబంధాలతో అల్లుకున్న ఇంటిని సృష్టించలేము. మన మూలాల్ని గౌరవించడమే నిజమైన సంస్కారం. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.